శ్రీకాంతాచారి చనిపోయింది దేనికోసమో ఆయన కుటుంబం కోసమో ఆయన స్వార్థం కోసం చనిపోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేవలం తెలంగాణ పార్టీ అని పెట్టి కేసీఆర్ దీక్ష బట్టి ఈ విద్యార్థులు ఉద్యమాలు చేసి కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. ఇవాళ 10 సంవత్సరాలు. నేను కేవలం 10 సంవత్సరాలు ఓపికతో ఎందుకున్నంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది శ్రీకాంతాచారి వల్లని. ఇవాళ నవంబరు 29 శ్రీకాంతాచారి కాలిండు. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష తీసిండు. నాకున్న బాధ ఏంటంటే పదవి కన్నా ఎక్కువ కేసీఆర్ గారు దీక్ష పట్టిందేమో గ్లూకోజులు ఎక్కి హాస్పిటల్ దీక్ష పట్టిన ఫోటోలు ఏమో దీక్ష దివాన్ అని పెడతారు. శ్రీకాంతాచారి మంటల్లో మాంసం గారిన ఫోటో ఎందుకు పెట్టరు? ఆ రోజు ఎందుకు ప్రకటించారు? ఆ రోజు ఎందుకు దీక్ష దివాన్ చేయరు? కనీసం శ్రీకాంతాచారి కాలిన రోజు కదా, ఏమన్నా దండలేసి నివాళులు అర్పించచ్చు కదా. ఆ రోజు కేవలం కేసీఆర్ గారిని ఒక్కరిని చూపిస్తారు. అది ఆ బాధ తట్టుకోలేక అసలు ఎందుకు అనేది బాగా నవంబర్ 29 వస్తే నాకు బాగా వారం దగ్గర ఉంటే కొడితే బాగుండనంత కోపం వస్తుంది. దీక్ష పట్టిండు, బతికిండు, ప్రాణత్యాగం చేసిండు. బతుకున్న ఫోటోలు ఏం చూపిస్తారు, ప్రాణం పోయిన చూడలేదు. ఇవాళ శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి మా కుటుంబానికి కేసీఆర్ సంపాదించిన సంపాదన సగం వాటా ఇచ్చినా తక్కువనే. నాకు సగం వాటా ఇచ్చినా తక్కువనే. నేను ఎందుకు అంటున్నా అంటే కోర్టులో ఏదైనా తేగలుగుతాం, ప్రాణాన్ని తేగలం. ఇప్పుడు ఒక బిల్డింగ్ అయినా కట్టగలుగుతాం, ఒక చచ్చిపోయిన నిలబెడతామా? నిలబెట్టలేవు. కానీ నా కడుపు కోత అనేది తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు నేను ఒక రకంగా గర్వపడతా. ఎవరికైనా పుడతారు, చనిపోతారు. శ్రీకాంతాచారి చనిపోయిండు, రాష్ట్రంకు నీళ్లు నిధులు నియామకాలు కొంత న్యాయం అయింది. కొన్ని తెలంగాణ మొత్తం చేయలేదని కాదు, చేసిండు కొంతమందికి, కొన్ని కాలేదు, కొన్ని అయినాయి అనుకో. కానీ నా కుటుంబానికి అయితే అన్యాయం అయింది. నా కొడుకు లేడు, నా కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా అన్ని విధాలా కుళ్ళిపోయింది. ఏం లేదు నా శరీరంలో. జల్లెడకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, నా గుండెలు అన్ని రంధ్రాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేసినటువంటి బాధలు. నేను ప్రగతి భవన్ ఎక్కలే. కేటీఆర్ను కలుద్దామన్న టైం లేదు, కేసీఆర్ కలుద్దామన్న టైం లేదు. నా కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి 20 రోజుల టైం పట్టింది. రేపు అడుగు నేను ప్రగతి భవన్ ముంగల్నే ఉన్న నిరాహార దీక్ష తీసుకుంటా. అరే నాకు ఇది ఎందుకు ఈ కర్మ? కనీసం ఒక అమరవీరుని తల్లిని పోనీయరా, శ్రీకాంతాచారి తల్లిని పోనీయరా అనేది బాధ ఒకటి. కానీ 10 ఏళ్ళ సంది జై తెలంగాణ అని జైల్లో పడి కాళ్ళు ఇరగొట్టుకొని చేతులు ఇరగొట్టుకొని చనిపోయిన వాళ్ళు రైళ్ళకి అడ్డం వచ్చి ఊరేసుకొని పోలీసుకు తుపాకులతో కాల్చుకున్న వాళ్ళకేమో న్యాయం లేదు. ఇలా జై తెలంగాణ హైదరాబాద్ ఎట్లా అడుగు పెడతాం చూస్తాం అన్న వాళ్ళకేమో మంత్రి పదవులు, మినిస్టర్ పదవులు అన్ని. మరి నన్ను మొన్న చేసిన మోసం ఏంటంటే నాకు ఎమ్మెల్సీ ఇస్తా. మరి ఇప్పుడు మోసం కదా, 2014లో నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నేను డీసీఎం పైసలు తీసుకొని పోయినా కానీ చచ్చిపోయిన నాయన నరసింహారెడ్డి ఆడ డిపాజిట్ దక్కదమ్మా, మరి టికెట్ అడుగుతున్నా, హుజూర్నగర్ ఖాళీ ఉందంటే నాకు హుజూర్నగర్ వద్దు సార్ అంటే పంపించరు. 14 పంపించి కూడా నేను ఉంటే ఒక 10 మందిని ఇన్ఛార్జ్గా తోలిరు నా మీద దౌర్జన్యానికి. ఆమె ఎట్లయితే చికాకు పెడితే వెళ్ళిపోతుందని. కానీ నేను ఆ చికాకు పెట్టిన ఒక మొండి రాయిలాగా ఆ హుజూర్నగర్లో 4 సంవత్సరాలు పార్టీని డెవలప్ చేసిన, పార్టీ లేని కాడ. అట్లా 4 ఏళ్ళు చేసినాక మరి ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాదు, 4 పేర్లు కాకుండా చాలా మందికి 3 సార్లు ఇచ్చినావు. 3 సార్లు అవకాశం ఇచ్చినావు ఎమ్మెల్యేకి. నాకు హుజూర్నగర్లో ఒక టికెట్ ఇచ్చినావు, అది ఓడిపోయింది. ఓడిపోయే టికెట్ ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మీద ఆంధ్ర సెటిలైజేషన్ మీద నాకు ఇచ్చినప్పుడు నీకు ఎమ్మెల్సీ ఇస్తారు. 2014 పోయింది. 14 నుంచి 18లో టికెట్ ఇవ్వమని ఇదే సైదిరెడ్డికి టికెట్ ఇస్తుంటే నన్ను తీసుకుపోయి కేటీఆర్ గారు నా నెత్తిలో చేయబెట్టి ఎర్రవేలు దయాకర్ రావు ముంగల అన్న నువ్వు అడుగుపో శంకరమ్మ గారికి, నేను ఈసారి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇస్తామో రూపాయి ఖర్చు లేకుండా ప్రమాణం చేసిండు. 2018 పోయి ఎన్ని సంవత్సరాలు, 2023 దాకా వచ్చిందా? మరి వీళ్ళందరూ ఏం చేశారు? కాలు గజ్జగట్టి ఆటంతా గోరెంటెంకన్నకి ఇస్తుంది. సాయి చంద్కి ఇవ్వద్దని అంటే ఇవ్వాలి. నేను సాయి చంద్ని విమర్శించట్లే. సాయి చంద్ర చనిపోగానే దినాలు వెళ్ళక ముందే భార్య పదవి ఇస్తారు, 2 కోట్లు పోయి ఇంట్లో పెట్టిస్తారు. దాసోత్సవను నీ మీడియా ముంగల నీ కుటుంబాన్ని, అల్లు, నీ బిడ్డను, కొడుకును, తండ్రిని ఏకంగా 24 hours మీ ముచ్చట్లే తీసిరు. నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అన్ని మీడియాలు అన్ని మోగిన తర్వాత నన్ను అమరవీరుల దీపం కోసం తీసుకొచ్చిరు. తీసుకొచ్చి 4 గంటలకు 5 గంటలకు ప్రకటిస్తారని అని చెప్పి నాకు ఇవ్వకుండా ఆపి దాసోత్సవన్కు ఎవరో ఇంకో వేరే వ్యక్తికి ఆ మసూనాచారి వాళ్ళు ప్రకటన చేపించారు. అది దెబ్బ నా కొడుకు చచ్చినాడు ఎంత కోల్పోయినో నేను ఆ దెబ్బతోటి కోల్పోయాను. ఎందుకంటే ఇప్పుడు సమాజం మొత్తం ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఎట్లా ఆలోచిస్తారు అంటే నిన్న మొన్న వచ్చిన వ్యక్తులకు ఎమ్మెల్సీలు నామినేటెడ్ పదవులు ఇస్తున్నప్పుడు శ్రీకాంతాచారి కుటుంబానికి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నాడు? వివక్ష ఎందుకు చూపిస్తారు అంటే ఒక మా ఎమ్మెల్యే అన్నాడు, మా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఏమన్నాడంటే
ఏడ చూడు శ్రీకాంతాచారి పేరే వస్తుంది. శ్రీకాంతాచారి తల్లి కాలేజీ పేరు పెట్టమంటది, జిల్లా పేరు పెట్టమంటది, లేకపోతే స్కూల్లో పేరు పెట్టమంటది. ఆమె పేరు ఆమెకు పదవి ఇస్తే శ్రీకాంతాచారి పేరు వస్తుంది. ఆమెకు ఏది చేయకుండా గిట్నే ఉండాలి, ఉండి దేంట్లో కన్నా పార్టీలోకి పోతే పోనీ, లేకపోతే ఇంట్లోనే ఉండని. కానీ ఆమెకు మాత్రం పదవి ఇవ్వద్దని బాగా తలుచుకున్నట్టు. నేను కొన్ని సందర్భాలలో ఆయన ఒక 50 రూపాయలు పెట్టి దండదే చేత కాకుండా మేము తెచ్చిన దండేస్తాను కూడా ఆయనకు బరువు అయ్యేది. శ్రీకాంతాచారి త్యాగం అంటే ప్రతిసారి నేను 170 కేసులు అని అంటాడు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే. నువ్వు 170 కేసులు పెట్టి జైల్లోకి పోయినావు, 2 మాటలు ఎమ్మెల్యే పోయినావు. సచినోని తల్లికి ఏం న్యాయం ఉంది? ఒక దండలేసినా ఏం అయిపోయింది. మా ఊరికి వస్తే పొడిచేరుకు వస్తే ఏముంది శ్రీకాంతాచారి దండలేయ అట్లాంటి గాదర్ కిషోర్ అట్లా విమర్శలించిండు. అంత విమర్శలు. ఆయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిండు కదా, ఆయన ఇటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు. మాకు ఎదురుగానే మాట్లాడతాడు. అది కూడా చాలా గాయమైంది. ఎందుకంటే శ్రీకాంతాచారి పేరుండదు. ఆ మధ్యలో ఏమైందంటే కేసీఆర్ దీక్ష పట్టిన శ్రీకాంత్ అని బాగా మోగింది. 2014 నుంచి వెళ్ళి 15-16 వరకు అట్లయింది. ఇక ఆ తల్లికి ఏమి చేయకుంటే బాగుంటుందని చెప్పేసి ఆ తల్లికి చేసిరు. నేను ఒకటే అనుకుంటా, డబ్బు నా దగ్గర లేదనుకుంటారు వాళ్ళు. నా కొడుకు త్యాగం ఉంది, నీకు ఏ డబ్బు కావాలి, నీకు డబ్బు ఇచ్చటం పదవిగా నా కొడుకు నాకు తెచ్చేరాదు. ఇప్పుడు నా కొడుకు నాకు తెచ్చి నీ డబ్బున్న వాళ్ళకి పదవులు ఇచ్చుకో, నా కొడుకు నాకు తెచ్చి. ఇవాళ ఎవ్వరు తెలంగాణ వద్దన్నోళ్ళు, నేను తిట్టినోళ్ళు నీ క్యాబినెట్లో కూర్చొని మంత్రి పదవులు ఇట్టి నీ మినిస్టర్ క్వార్టర్స్లో కూర్చొని సెక్రటరియట్లో కూర్చుంటే కనీసం నాకు సెక్రటరియట్కు టైం ఇయ్యరు, నాకు మినిస్టర్ క్వార్టర్స్కు టైం ఇయ్యరు, నాకు ప్రగతి భవన్లకు నాకు అడుగు పెట్టడానికి లేదు. నాకు ఎంత బాధ ఉండాలి? నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాంటే 10 సంవత్సరాల నుంచి పడరాని ఇబ్బందులు పడ్డా వాళ్ళతోటి, చెప్పలేక మింగలేక అసలు అట్లా ఉన్న ఇంట్లో చాలా బాధ. ఇప్పుడు మీరు మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి చాలా ఇబ్బందులు పడ్డా అన్నారు. ఎందుకు ఇంత ఇబ్బంది పడుకుంటా కూడా మీరు ఓపికతో ఉండాల్సి వచ్చిందమ్మా? ఓపికతో అంటే నాకు కొన్ని, నేను అధికారులను అంటలేను, నా కొడుకు త్యాగాన్ని చూసి, పార్టీని చూడకుండా నా కొడుకు త్యాగాన్ని చూసి ప్రతి ఒక్క ఆఫీసర్స్ వాళ్ళకి చేతులెత్తి దండం పెడుతున్నా. వాళ్ళందరూ కూడా నేను ఫోన్ చేస్తే పనులు చేశారు. ఇవాళ నా కొడుకు ఒక పార్టీ ఇండ్లకి వెళ్ళి ఇండ్లనే న్యాయం జరుగుతుందేమో, ఇంకా ఆలోచిస్తారేమో, 5 ఏళ్ళు అయింది కదా, ఇంకా 4 ఏళ్ళు అయినా ఆలోచిస్తారేమో, ఇస్తా అంటారు కదా అని చెప్పేసి నన్ను కేసీఆర్ను కలవనీయలే, కేటీఆర్ను కలవనీయరు. మా జిల్లా నాయకులు ఎవరు ఆమె వస్తే ఫోన్లు చేయదు. ఆ సంతోష్ గారు చల్లగా ఉండ ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. కేటీఆర్ తిరుపతికి చేయి అంటాడు ఆయన, ఎంపీ సంతోష్. ఈయన కేటీఆర్ పిఎం ఉండి తిరుపతి 400 ఫోన్లు చేయొచ్చు. ఇప్పుడు కేటీఆర్ కలిసిండు, ఈరోజు కలిసినాక అమ్మ నీకు ఏదైనా ఉంటే ఫోన్ చేయని అన్నాడు అనుకో, ఎవరి నెంబర్ తిరుపతి నెంబర్ చేయాలి. తిరుపతికి ఇక కేటీఆర్ చెప్పిపోయిన వారం రోజులకు 400 ఫోన్లు చేసి ఉంటా ఎత్తాడు. మా సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ఇప్పుడు మేము ప్రగతి భవన్కి పోవాలి, టైం ఎవరితో తీసుకోవాలి? వాళ్ళ పిఏలో వాళ్ళ గన్మెన్లో ఎవరు తీసుకోవాలి? డైరెక్ట్ అయితే వాళ్ళు మనతోటి మాట్లాడరుగా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ నాతోటి మాట్లాడారు. ఇప్పుడు నా అవసరం కాబట్టి డైరెక్ట్ వాళ్ళు నాతోటి మాట్లాడరుగా. అట్లా ఇబ్బంది పడ్డా, నేను చాలా ఇబ్బంది పడ్డా. అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా ఉంటే మీరు చూసుకుంటా ఉన్నారు, అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అడిగినా, అందరిని అడిగినా, నాకు ఎందుకు నన్ను ఇట్లా పక్కకు పెడుతున్నారు, నాకు ఎందుకు పదవి ఇవ్వట్లేదు. మరి మొన్న కూడా ఎలక్షన్లప్పుడు నాకు హుజూర్నగర్ ఇవ్వండి, హుజూర్నగర్ మళ్ళా అక్కడ వ్యతిరేకత ఉన్నది, అడిగారు నాకు అంటే కూడా ఇవ్వలేదు. ఇలా గవర్నమెంట్ కూలిపోవడం 2 కారణాలు. నన్ను తెలంగాణ రాష్ట్రం ఎవరేమనుకున్నా నాకేం భయం కాదు. ఇచ్చినోనికి 1, 2 ఎవరైనా, 3వసారి ఎవరు చూడలేరు. ఇచ్చినోనికి 2 సార్లు 3 సార్లు ఇచ్చిండు ఎమ్మెల్యేగా. ఒక ఫస్ట్ సంతోషం, సెకండ్ సార్ ఒక తిరుగా, 3వసారి ముచ్చటగా ఓడిచ్చారు. ఎందుకంటే వాళ్ళ గుణాలుగా ఒక్కొక్కరికి 3 సార్లు ఇచ్చిన అదే కొత్తలకు ఇచ్చి మరి పాతోళ్ళకు కష్టపడ్డోళ్ళకి కూడా 2వసారి ఇవ్వచ్చు కదా, 3rd సారి కూడా ఇవ్వచ్చు కదా. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదంటారు? అభివృద్ధి చేసింది, చేయలేదంటే అభివృద్ధి చేసింది, సంక్షేమ పథకాలు ఇంటింటికి అందరినీ అభివృద్ధి చేసింది. ఓడిపోయిన కారణం అంటే కొన్ని చేసిండు. ఇవాళ ఏం కావాలి? ఒక ఇంట్లో ఒక కొడుకు ఉద్యోగం చేస్తే తల్లి సంతోషపడుతుంది. ఆ ఒక్క కొడుకు కుటుంబాన్ని పోషిస్తాడు. ఆ ఒక్క కొడుకే ఉద్యోగం లేదు. కొన్ని ఉద్యోగాల వల్ల గవర్నమెంటు, కొన్ని దళిత బంధు వల్ల, బీసీ బంధు వల్ల, ఇలాంటి వల్ల గవర్నమెంట్ మీద సగం వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేల మీద సగం వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉందంటే ఒక్కొక్కరికి 3వసారి 2వసారి ఇచ్చడం వల్ల ప్రజలు చాలా వ్యతిరేకత ఉంది. ఒకవేళ పార్టీ అభిమానం ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకంతో ఓడిపోవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వాన్ని ఆకాశాన్ని ఎత్తేసిన శ్రీకాంతాచారి గారి తల్లి ఈరోజు ప్రభుత్వం పడిపోగానే ఇట్లా వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతుంది? ప్రభుత్వం పడిపోగానే అంటే నాకు జరగకుండా నా కుటుంబానికో లేదా తెలంగాణ ప్రజలకు కూడా, కొంతమందికి అమరవీరులకే కానీ పేద ప్రజలకు కూడా జరగాలి. నేనే పోయి గవర్నమెంట్ను
విమర్శిస్తే బాగుండదు. నాకు జరగకుండా ఏం లేదు, నేను ఇంటనే ఉంటాను. నా కొడుక చనిపోయిండు, నాకు ఏ న్యాయం జరగకుండా ఏం లేదు, దేవుడు ఇచ్చిన ఒక ముద్ద తింటా కానీ ప్రజలకన్నా న్యాయం జరగాలి. మనమే పోయి ఉన్న గవర్నమెంట్ని విమర్శిస్తే బాగుండదు, చూసే వాళ్ళకు కూడా న్యాయం జరగదని ఊకున్నా. ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఇందుకే ఇన్ని రోజులు అదే చెప్తున్నా కదా, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు న్యాయం జరగకుండా ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది. నాతో పాటు నా సాయం కోరుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒక గవర్నమెంట్ విమర్శించి కాలేజీలో చెప్పమంటారు, హాస్పిటల్లో చెప్పమంటారు, స్కూల్లో చెప్పమంటారు, పోలీస్ స్టేషన్లో చెప్పమంటారు. నేను విమర్శించుకుంటే వాళ్ళకి నేను పనులు చేయలే కదా. నా కొడుకు పేరు చెప్పుకొని ఎంతో మంది నేను డబ్బులు ఇవ్వలే, వాళ్ళకు పనులనే చేసిన కదా. సరే ఉండని, నాకు ఇంకా పదవులు వస్తాయో రావో, వాళ్ళు అట్లున్నా కానీ నాకు గౌరవంగా ఆఫీసర్స్ అధికారులు అందరూ పనులు చేస్తారు కదా అని చెప్పేసి ఆ ఓపికతో ఉన్నా. కానీ ఎప్పుడూ అయితే ఇవాళ తెలంగాణ అమరవీరుల పునాది మీద సీఎం కుర్చేసుకున్నాం, తెలంగాణ అమరవీరుల పునాది మీద సీఎం కుర్చేసుకున్నాం. ఇవాళ అమరవీరుల ఫస్ట్ 2014 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత శ్రీకాంతాచారిని గుర్తు చేసిండు కేసీఆర్ గారు. ఏ సభలు పెట్టని అమరవీరుల దీపం పెట్టేది, ఆడొక దండేసేది. ఆ దీపం మర్చిపోయిండు, అమరవీరుల మర్చిపోయిండు, రెండు మర్చిపోయిండు. ఇంకేముంటది ఇక అమరవీరులకు? ఒక్కోసారి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరులకు గుర్తుగా అక్కడ స్తూపం కూడా కట్టించారు, సెక్రటేరియట్ కట్టించారు, చాలా పనులు చేస్తున్నారు. అప్పుడు చేసింది ఒక్క ఏరు. మళ్ళా 2014 అన్నాడంటే మళ్ళా 2000 మొన్న నవంబర్లో తిరుమలగిరిలో మీటింగ్లో మళ్ళీ ఒకసారి కేసీఆర్ మన శ్రీకాంత్ను గుర్తు చేసింది. ఎవరు కూడా ఎప్పుడన్నా ఒకసారి గుర్తు చేస్తే, శ్రీకాంతాచారిని గుర్తు చేస్తే, హరీష్ రావో ఏదన్నా ఒకటి ఉంటే, హరీష్ రావో దయాకర్ రావో గాలు గుర్తు చేసేది. ప్రతిపక్ష పార్టీలు ఉన్న రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, రఘునందన్ రావు కానీ ప్రతిసారి శ్రీకాంతాచారిని వాళ్ళు గుర్తు చేసేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సొంత పార్టీ వాళ్ళు శ్రీకాంతాచారి గుర్తు చేసే వాళ్ళు గారు. వర్ధంతి సభ వచ్చినా, జయంతి వచ్చినా నేనే తల్లిగా నా కొడుకును మర్చిపోతున్నారు, త్యాగం ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళ కాడికి పోయి 24 గంటలు దిగి వర్ధంతి చేయాలి. మరి నేనే చేస్తున్నా కానీ వచ్చి దండలన్నీ ఎగిరి ఈ ఆగస్టు 15 ఎల్బీనగర్లో కాలిన ప్లేసు ఆడ జయంతి చేయాలి. నాయ నరసింహారెడ్డి ఉన్నప్పుడు అన్ని అరేంజ్మెంట్ చేసి ఇస్తే నేను దండలేసేది. ఇప్పుడు నాయ నరసింహారెడ్డి లేడు, నేనే వచ్చి ఎల్బీనగర్లో ఆ సుధీరెడ్డి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, వాళ్ళు ఉన్నా, మీరు చేయండి సార్, మీరు చేయండి అని అట్లా చేపియడం ఇవి. ఎందుకంటే వాళ్ళకు చేయాలంటే ఇవాళ నా కొడుకు చనిపోయినాక 14 సంవత్సరాలు అయింది, నువ్వు గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఏ రోజన్నా కేసీఆర్ గారు దండేసిండా శ్రీకాంతాచారికి? ఒక దండేసిండా? ఇది మీరు అప్పుడే అడిగుంటే బాగుండేదేమో. అప్పుడు ఎందుకు చాలా సార్లు అన్నాను నేను, భువనగిరిలో మీటింగ్ కూడా అన్నా, ఒక పదవి 5 ఏళ్ళు ఉంటది పోతుంది, నా కొడుకు ప్రాణం సువర్ణాక్షరాలతోటి లిఖించబడింది, తరతరాలు కూడా ఉన్నది. నాకు అదొక్కటిసారి మీరు గుర్తిస్తేందుకు గుర్తించకుంటేంది అని చెప్పేసి కూడా నేను శాల్వా గప్తా కూడా తీసేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతావు కాబట్టి, నువ్వు అట్లా అంటావు కాబట్టి నాకు పదవులు రావు. నాకు పదవితోటి ముఖ్యం కాదు, నాకు కావాలి ఇప్పుడు పదవి అనేది కాదు, జరిగే పద్ధతులు జరగాలి. జరగకుంటే నేను ఊకోను. మరి నా కొడుకు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏదైనా వర్ధంతి జయంతి వర్ధంతి అని 14 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా. ఏ రోజు కూడా జయంతి వర్ధంతి. సరే, మీరు ఇందాక మాట్లాడుతూ నా కొడుకు చేసిన త్యాగంలో కేసీఆర్ గారు సగం ఆస్తి ఇచ్చినా తక్కువే అని అన్నారు కదా. ఇదే మాట మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలలో ఉండి కొట్లాడితే బాగుండునేమో. ప్రతిపక్ష పార్టీలలో ఉండి ఎట్లా కొట్లాడతాం? ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్లాడితే ఉన్న వాళ్ళకన్నా న్యాయం జరగాలి కదా. ప్రతిపక్ష పార్టీలో కొట్లాడితే వండ్ల ఉండి కొట్లాడాలి, వాళ్ళకి అర్థం కావాలి. నేను ఎందుకు శ్రీకాంతాచారి తల్లి వల్ల ఎవరికి ఏ న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? ఇప్పటివరకు ఏ న్యాయం చేయగలిగారు మీరు ప్రజలకంటే? నా సాయం కొద్ది నేను ప్రజలకు న్యాయం చేసిన. నేను కోట్లు లక్షలు ఇవ్వకున్నా కొన్ని ఏదో నా దగ్గర సాయం నేను చేసిన. నాకు హరీష్ రావు వాళ్ళు కొన్ని ఏదన్నా పనులు ఉంటే మంచిగానే చేసేది ఉన్నాను. కానీ నాకు చేసినటువంటి ఇవాళ నువ్వెన్నో చెప్తావు, గాయన ఎన్నో చెప్తావు. సీఎంకి ఏముండాలి కేసీఆర్ గారికి? ఆమె ఏ కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది, ఆ కొడుకు ఎంత త్యాగం చేసిండు, ఆ త్యాగం ఎలాంటిది నువ్వు గుర్తించేది సీఎం గారికి ఉండాలిగా. ఎన్నైనా చెప్పని నీ పక్క కూర్చున్న వాళ్ళు ఎవరో తెలంగాణ కోసం కష్టపడ్డారు, ఎవరు కడుపు కాలింది, ఎవరు చనిపోయారు ఆ కుటుంబాలలో, వాళ్ళకి మినిస్టర్ పదవులేంది, వాళ్ళకి ఎమ్మెల్సీ ఏంది, కొండ మీద కోతిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తున్నావు, ఎవరెవరినో తీసుకొచ్చి పార్టీకి సంబంధం లేని తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇస్తున్నావు, జై తెలంగాణ అననోని ఎమ్మెల్సీలు ఇస్తున్నావు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నావు. ఇవన్నీ ఎక్కడంగా వచ్చినాయి? నేనేం చేసినా? నేను త్యాగం చేయడం తప్ప, నా కొడుకు ప్రాణం వేయడం తప్ప. ఇవాళ ఆ రోజేమో శ్రీకాంతాచారి త్యాగం పనికొచ్చింది. కేవలం తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందంటే సోనియా గాంధీ కులం మతం సబ్బండ జాతి విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, ముసలిది ఒక పండు ముసలమ్మ కూడా బయటకు వచ్చి త్యాగం చేసింది. నా కొడుకు ఉద్యోగం లేకుండా నా మనవానికి పన్ను ఉద్యోగం వస్తామని జై తెలంగాణ అని ఆ పండు ముసలమ్మ కూడా బయటికి వెళ్ళి ఈ తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నారు. కేసీఆర్ ఒక్కడే చేస్తే ఏం తెలంగాణ రాష్ట్రం రాలే. నా కొడుకు మాంసాన్ని గరగబోసి
నరాన్ని ఒత్తి చేసి రక్తం గారుతుంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు దీక్ష పట్టినావు, నేను కాదనట్లే, నువ్వు దీక్ష పట్టినావు, తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపినావు, మిమ్మల్ని నేను ఇలాంట్లేను, ఉద్యమాన్ని నడిపినావు, దీక్ష పట్టినావు. నీ దీక్షకు నీ ఉద్యమానికి నా కొడుకు ప్రాణానికి ముడిపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ గారు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, సోనియమ్మ గారి రుణం తెలంగాణ ప్రజలు తీర్చుకోరు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అది ఎప్పుడో తీర్చుకోవాలి సోనియమ్మ గారి రుణం. ఇప్పుడు ఈ 2023లో తెలంగాణ ప్రజలు కన్ను తెరిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోరు. నిన్నటి దాకా కేసీఆర్ గారిని బాపు బాపు అని పిలిచే మీరు ఈరోజు కేసీఆర్ గారిని పేరు చెప్పంగానే ఒక శివంగిలా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే దీని అంటే నా బాధలు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు అన్ని బాధలు ఉన్నాయి. ఆ బాధలు చెప్పుకోవాలి, ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు చెప్పుకోవాలనేది టైం వచ్చినప్పుడు చెప్తాం కదా. అదే దానికి కూడా ఒక టైం ఉంటుంది కదా. ఆ టైం రావాలనుకున్న ఆ టైం ప్రకారం టైం వచ్చిందా? వచ్చింది. ఎట్లా అనుకుంటారు? ఎట్లా అనుకుంటాం అంటే ఇవాళ గవర్నమెంట్ కూలిపోవడం ఎందుకనంటే అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగలే. ఉద్యోగాల పిల్లలు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు. మరి ఇప్పుడు ఆయన చేయకుండా ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు ఎంచుకున్నారు ఈ గవర్నమెంట్ అంటే మాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరగట్లేదు, 2 మాటల సీఎం అయ్యిండు, ఇంకో కొత్త గవర్నమెంట్ వస్తే మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో, ఉద్యోగాలు వస్తాయేమో, ఇంకా రైతులు కానీ కౌలు రైతులు కానీ ఇంకా కొన్ని అయినా కానీ మాకు ఇంకా కొత్త ఆయన ఎన్నుకుంటే బాగుంటుందేమో అని ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి నేను కూడా ప్రజల పక్షాన్నే ఉంటాను. రైట్ అమ్మా, ఏదో ఈ కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా అన్నట్టు మాట్లాడకండి. స్ట్రైట్ గా మాట్లాడదాం. స్ట్రైట్ గానే మాట్లాడుతున్నాం. స్ట్రైట్ గా మాట్లాడతారా? కాంగ్రెస్ లోకి శంకరమ్మ ఎప్పుడు వెళ్ళబోతుంది? నేను టైం తీసుకుంటా. అంటే ఇంకెన్ని రోజులు? అంటే వారమా 10 రోజులు వెళ్తారా? వెళ్తే ఎన్ని రోజులకు వెళ్తారు? వెళ్తా నేను వారం 10 రోజులలో కాంగ్రెస్ లోకి శంకరమ్మ గారు వెళ్ళబోతుంది. కంపల్సరీ వెళ్తా. దీనికి వారధిగా ఎవరిని వహిస్తున్నారు అంటే ఎవరి సహకారంతో మీరు పార్టీలోకి వెళ్తున్నారు? నేను సహకారం డైరెక్ట్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసిందా? మాట్లాడిందా? మిమ్మల్ని రమ్మని పార్టీలోకి రమ్మని ఆహ్వానించిందా? నాకు వేరే వాళ్ళ ద్వారా అడిగిరు కానీ మొన్న అడిగిరు, నేను తప్పకుండా ఈ ఎలక్షన్లు అయిపోతే చూద్దాం వస్తలేండి అని చెప్పినా. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు ఆలోచించిన ఇప్పుడు కూడా ప్రజలకు న్యాయం కావాలి. ప్రజలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో అందరికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. జరుగుతుంది, చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మా అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి, ఇంకా మిగతా ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అమరవీరులను గుర్తించాలి. కాంగ్రెస్ లోకి ఏ పదవి ఆశించి వెళ్తున్నారు మీరంటే? నాకు వాళ్ళు ఏ పదవాన్ని ఇయ్యని, ఏదైనా తల్లిగా గుర్తించి శ్రీకాంతాచారి తల్లిగా అందులో న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. శ్రీకాంతాచారి త్యాగాన్ని చూసి శ్రీకాంతాచారి తల్లికి న్యాయం జరిగేది కూడా సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు న్యాయం జరుగుతుందేమో, మరి అందులో జరగలేదు కదా, ఇంట్లో జరుగుతుందేమో అని అనుకుంటున్నా. 10 ఏళ్ళుగా అక్కడ జరగంది, 10 రోజుల్లో కాంగ్రెస్ లో న్యాయం జరుగుతుంది మీరు ఎట్లా అనుకుంటారమ్మా? 10 ఏళ్ళు ఒకసారి గెలవలే, రెండోసారి గెలవలే, మరి ఇప్పుడు గెలుస్తుందని ఎందుకు అనుకున్నావు? అట్లా జరుగుతుందేమో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని అనుకున్నావా? నాకు కూడా పదవి వస్తుందని అనుకుంటావా? కంపల్సరీ వస్తుందని అనుకుంటాం. ఎట్లా అనుకుంటాం? విద్యార్థి శవాల మీద కూర్చున్నాడు, వాళ్ళ శవాలను కింద వేసుకొని మీద కూర్చున్నాడు అన్నారు కదా. ఇదే శ్రీకాంతాచారి శవాన్ని బేస్ చేసుకొని శంకరమ్మ కూడా రాజకీయం చేస్తుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? నాకు అన్న కడుపు నేను చేసుకుంటా. నాకు అన్న కడుపును ఇట్లా కాళ్ళ శవాన్ని ఎత్తుకుపోయి కూడా నేను అడుక్కుంటా. ఇది నా పేగు బంధం. కేసీఆర్కి ఏం సంబంధం? సంబంధమును రాజ్యం వెళ్తూనే నన్ను కాపాడాలి, నా కుటుంబాన్ని కాపాడాలి. నా కొడుకు నీ శబాన్ని అమ్ముకుంటా, శబాన్ని నడు రోడ్లో పెట్టి కూడా అమ్ముకుంటా. నేను 20 ఏళ్ళ కొడుకుని చేసినా నాకు కడపారగన్నా. నేనెందుకు నా కొడుకు పేరు చెప్పుకొని శ్రీకాంతాచారి చావుని వాళ్ళమ్మ అవకాశవాదంగా తీసుకొని అవకాశ రాజకీయాలు చేస్తుంది అని మాట్లాడు. ఇది నరం లేని నాలుకే నానా తీర్లు అంటది. నా కొడుకు త్యాగాన్ని, నా కొడుకు పేరును. నేను మొన్న ఊరు నుంచి వస్తున్నా, విజయవాడ నుంచి ఒక అతను వచ్చిండు, శ్రీకాంతాచారి ఫోటో చూసిండు. ఆయనది ఆంధ్ర, మాది తెలంగాణ. నాకన్నా ముందు వచ్చిండు. ఆయన ఎక్కడో జామపళ్ళు తీసుకుండు. అమ్మ నువ్వు శ్రీకాంతాచారి తల్లివా అన్నాడు. అన్న తర్వాత అవునన్నా, నీ కొడుకు వల్లనే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందమ్మా, చాలా సంతోషం అమ్మా, నీకు న్యాయం జరగలేదు, ఆ కేసీఆర్ గారు నీకు ఎందుకు న్యాయం చేస్తలేడు అమ్మ తిను, ఇగో ఈ పండ్లు తినమ్మా అని పండ్లు తీసుకొని 5,000 రూపాయలు నా చేతిలో పెట్టవేండు. పండ్లు తీసుకుంటా కానీ నేను డబ్బులు తీసుకొని, మీరు ఏమని అనుకోరు కానీ నేను పళ్ళు తీసుకుంటా తింటాను కానీ నేను డబ్బులు తీసుకున్నాను. మరి శబాల మీద అంటే వాళ్ళని మనం అడగాలి కదా. ఇప్పుడు నీవు అభిమానం ఉన్నది, గౌరవం. నల్గొండ కాలేజీ పిల్లలు వచ్చి బస్సు దిగిరు, నేను బస్ స్టాండ్లో ఉన్న కార్లో ఊరుకొచ్చి వాటర్ బాటిల్ పళ్ళు తీసుకొచ్చి, దానికి మనం ఏం చేస్తాం?
శ్రీకాంతాచారి త్యాగం అలాంటిది. అందుకోసం 4 కోట్ల ప్రజల గుండెలు ఉన్నాడు, విద్యార్థుల గుండెలు ఉన్నాడు. నేను అడుక్కునేది ఏముంది, శ్రీకాంతాచారి పేరు పెట్టి నేను బతుక, నా కొడుకు పేరు చెప్పి ఎందరో బతుకంగా, సీఎంలు కాగా, ముఖ్యమంత్రులు కాగా, రాష్ట్రమే ఏర్పడ్డది, కోట్లు సంపాదించరు, తెలంగాణ ప్రజలందరూ బతుకుతారు. కన్నతల్లిగా నాకు బతకడానికి అర్హత లేదా? శ్రీకాంతాచారి పేరు చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినట్టున్నా మీరు? మరి అవును, శ్రీకాంతాచారి త్యాగంతో, అమరవీరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, మంచిగానే చేసిండు, చేయలేదు అంటున్నాను, చేసిండు, కొన్ని జరగలేదు కాబట్టి ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ను కోరుకున్నారు. అమ్మ, మీరు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి న్యాయాన్ని కోరుకున్నారు? అవి ఎందుకు ఇప్పటి వరకు అది నాకు ఏం న్యాయం కోరుకోలేదు, నాకేమో వాళ్ళు చేయరు అన్న నమ్మకం ఏముంది, చేయరు. కానీ నాకు ఏదన్నా తల్లిగా ఆ ఫోటో కాలు శ్రీకాంతాచారి తల్లిని ఎందుకు విలువలేదు, ఎందుకు రాలేదంటారు. అక్కడ పోతే పోలీసు వాళ్ళు, గన్మెన్లు, అక్కడిక్కడ తోపులాట, నాకు ఇష్టం ఉండదు. అది లేకుండా ఏదన్నా ఒక పదవి ఇవ్వండి. ఆ స్టేజ్ మీద కూర్చుంటే శ్రీకాంతాచారి తల్లి గంత గుర్తింపు అన్న నా కుటుంబానికి ఏమని ఎందరిని అడిగినా గానీ ఎవ్వరు కూడా టీఆర్ఎస్ లో గుర్తింపు లేదు, వాస్తవమే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా, గుర్తింపుగా మీరు స్టేజ్ మీద కూర్చున్నారా, కింద కూర్చున్నారా? మేము స్టేజ్ మీదకి పోయినాం. స్టేజ్ మీద అంటే స్టేజ్ మీద కూర్చున్నారు, కింద కూర్చున్నారు? స్టేజ్ మీద ఫస్ట్ కింద కూర్చున్నాము, కొద్దిసేపు కింద కూర్చున్నాము. తర్వాత గవర్నర్ మేడం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీద. శ్రీకాంతాచారి గారు టీఆర్ఎస్ వస్తే ఈ కళలన్నీ కూడా సాకారం అవుతుందని ఏ కళలు కన్నారు? అది రేపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఈ రోజు నేను అనేది ఏంటంటే, మాకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫలానా శ్రీకాంతాచారి తల్లి రావాలి ప్రమాణ స్వీకారానికి, ఫలానా అమరవీరుల కుటుంబాలు రావాలని కేసీఆర్ గారు విలువలే. నేను ఈ రోజు ఎందుకు అంటున్నానంటే, మాకు పిలుపునిచ్చిరు, ఎస్కార్డునిచ్చిరు, గౌరవంగా తీసుకుపోయారు. పిలిచినప్పుడు పోవచ్చు, దాని తప్పేం లేదు. పిలువని వాళ్ళ దగ్గర పోయి బాధపడ్డదానికన్నా పిలిచిన వాళ్ళ దగ్గర పోయి సంతోషిస్తారు. ప్రశ్న ఏంటంటే, శ్రీకాంతాచారి గారు కన్న కళల్ని కాంగ్రెస్ సాకారం చేస్తుందా అంటున్నా నేను. అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాలని నేను అంటున్నా, సాధ్యం కావాలి, చేయాలని అంటున్నా. ఇప్పుడు ప్రతిసారి రేవంత్ రెడ్డి శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరగలే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అన్నాడు. మొన్న కూడా ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, సరే ఆయన గవర్నమెంట్ రావాలనో ఆయన సీఎం కావాలని అనలే. డిసెంబర్ 3 తారీఖు శ్రీకాంతాచారి చనిపోయిండు. ఆ చనిపోయిన రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. నేను శ్రీకాంతాచారికి దీనికి ఏదో లింక్ ఉన్నది, అందుకోసం ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడుతుందన్న సంతోషం అన్నపడ్డాడు ఎవరు, రేవంత్ రెడ్డి. కానీ ఆ రోజులలో 500 మంది దాని పేరు ఫస్ట్ తోలేమరు వీడు శ్రీకాంతాచారి. ఒక్కసారి అసెంబ్లీలో శ్రీకాంతాచారి పేరు ఎత్తినాం, మరి మిగతా సార్లు ఉత్త కాలి ఫోటో పెట్టి దండేయచ్చు కదా. జయశంకర్ సార్ ఫోటో తెలంగాణ భవన్లో ఉంది విగ్రహం, కనీసం ఒక పోస్టర్ పెట్టి ఎవరన్నా ఒక దండేసిరా? సీఎం కాకపోవచ్చు, సీఎం వేయకపోవచ్చు, నాయకులన్నీ వేయాలి కదా, ఉద్యమకారులన్నీ వేయాలి కదా, ఎవరు కూడా. శ్రీకాంతాచారి గారు చేసిన త్యాగానికి అతనికి ఎవ్వరు సరితూగలేరు అనేది సమాజం అందరికీ తెలిసిన విషయమే, దానికి ఎవ్వరు కాదన్నారు. కాకపోతే 10 ఏళ్లుగా అరే ఇక్కడ సాదాసీదాగా శ్రీకాంతాచారి కుటుంబం ఈ ఎల్బీ నగర్లో ఈ ఏరియాలలో ఉంటుంది అంటే, ఇంత కక్షపూరితంగా మీ కుటుంబం పట్ల కేసీఆర్ గారు వ్యవహరించడాన్ని మీరు ఇప్పటి వరకు ఎటువంటి బాధలు పడ్డారు, ఎటువంటి క్షోభను అనుభవించారు అంటే ఏం చెప్తారు? నేను కష్టపడ్డా, అవమానాలు ఎక్కువ పడ్డా. నాకు డబ్బు పదవులు ముఖ్యం కాదు, నేను అవమానాలు ఎక్కువ పడ్డా. టైం ఇవ్వకపోవడం, బాగా మినిస్టర్ల క్వార్టర్స్లో పోయి కూర్చోవడం, ఎమ్మెల్యేల క్వార్టర్స్లో కాడికి పోయి కూర్చోవడం. ప్రగతి భవన్ అయితే నాకు తెలియదు ఇక. అసలు నేను అనుకునేది టీవీలో చూసి, అరే ఈయన ఎన్నడు కాని రా ఆయన ఎందుకు పోతున్నాడు ప్రగతి భవన్లో, కేటీఆర్గా కావాలించుకుంటాడు, కేసీఆర్ కావాలించుకుంటాడు, కేటీఆర్ దగ్గర పోతాడు, కేసీఆర్ దగ్గర పోతాడు, వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనాలు చేస్తారు. అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ ఇంట్లో ఒక ముద్ద తినేరుడం లేదా, కనీసం ప్రగతి భవన్ మట్లెక్కడానికి కూడా మాకు లేదా, మా కొడుకులు చేసిన త్యాగానికి అని అనిపించింది. ఇంకొకటి, మొన్న అమరవీరుల దీపం ఓపెనింగ్ చేసినావు, ఎవరు పోవాలి అమరవీరుల దీపం ఓపెనింగ్కు? తల్లిదండ్రులు పోవాలి, అమరవీరుల కుటుంబాలు పోవాలి. ఏమూరు ప్రశాంత్ రెడ్డి తోటి నువ్వు అమరవీరుల దీపం ఓపెనింగ్ చేసారు, సీఎం గారు చేయాలి. సీఎం గారు చేసి ఇది దీపం అమ్మ, ఇది మీ పిల్లల కోసం కట్టించినాము, ఇది గుర్తింపు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా మాకు సంతోషమే. నువ్వు దీపం ఓ దగ్గర వెలిగిస్తే మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెడితివి, మా కన్నతల్లకు బాధ ఉండదా? ఆ దీపం ఎట్లుంటది, ఆ భవనం ఎట్లుంటది, మమ్మల్ని తీసుకొచ్చి స్టేజ్ మీద షాలో కప్తి మా కళ్ళతోటి చూడనియాడా అని మా బాధ ఉంటుందా ఉండదా? రైట్ అమ్మా, ఇంత తక్కువ సమయంలో 10 ఏళ్లుగా మీరు ఇందాక చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమైన పథకాలు తీసుకొచ్చినప్పటికీ ఇంత తక్కువ సమయంలో ఓడిపోయి సాక్షాత్తు పెద్ద పెద్ద మంత్రులుగా చేసిన వాళ్ళే 7-8 మంది మంత్రులు కూడా ఓడిపోయారు టీఆర్ఎస్లో. దీనికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కొక్కరికి 1, 2, 3 సారి ఇచ్చిండు సీఎం గారు. బాగా ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద నెగిటివ్, ప్రజల వ్యతిరేకత చాలా ఉంది.
ఒక 20% గవర్నమెంట్ వ్యతిరేకత అయితే 50% లోకల్ వ్యతిరేకత ఉంది. దాంతో ఈ గవర్నమెంట్ వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, సరి అయిన న్యాయం మాకు జరగలేదు, 10 ఏళ్ళు వేసినాం, 2 సార్లు సీఎం చేసినాం, ఇంకో సీఎం చేద్దాం అనేది కూడా ప్రజల దృష్టికి వచ్చింది. రైట్. మీరు చాలా మంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే శ్రీకాంతాచారి గారి పాపం తగిలింది అని అంటున్నారు అందరూ. ఎంతవరకు వాస్తవం అది? కరెక్ట్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అమరుల పునాది మీదనే పీఠం వేసుకుంటు సీఎం గారు. ఇక అమరులకు కూడా ఆత్మ శాంతి ఇస్తలేదు, ఇక నీ పీఠం లేవయ్యా, ఇంకో కొత్త పీఠం వేస్తానే వేసారు. రైట్. ఎన్ని రోజులకు జాయిన్ అవుతున్నారు మీరు కాంగ్రెస్ లో? జాయిన్ అవుతారు వాళ్ళు ఆలోచించుకొని. ఈ మధ్యలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు కానీ రాబోయే రోజుల్లో 6 నెలల్లో, సంవత్సరమో, 2 సంవత్సరాలకు మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు అని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇట్లనే మధ్యలో 2-3 ఏళ్లకు కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మీ పరిస్థితి ఏంది? ఎవరన్నా కానీ నా పరిస్థితి ఇప్పుడు 10 ఏళ్ళు పదవి లేకుండా లేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చేసేది ఏముంది? ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ లోకి వస్తారా? కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే నేను పదవి లేకుండా లేనా? మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నేను చేసేది ఉంది. అప్పుడు నాకు ఇప్పుడు జరగని న్యాయం అప్పుడు కేసీఆర్ చేస్తాడని నాకు నమ్మకమే ఉంది. 10 ఏళ్ళే చేయడా కేసీఆర్, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మాత్రం నా కుటుంబానికి నాకేం న్యాయం జరుగుతుంది? రైట్ అమ్మా. ఈ రాష్ట్రం కోసం ప్రాణం అర్పించిన ఒక తల్లిగా, అర్పించినటువంటి అతన్ని, అంత గొప్ప వ్యక్తిని కన్నా తల్లిగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏదన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏది ప్రజలకు ఆ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదో, ఇవాళ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగా ఈ ప్రజల సమస్యలు భుజాల మీద వేసుకొని ప్రజా సమస్యలు తీర్పాలే, ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలి, రైతులకు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మన ముఖ్యమంత్రి గారు చేస్తారని నాకు ఉన్నది, చేయాలని కోరుకుంటున్నా. మొట్టమొదలు ఎంతోమంది పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. ఆ శ్రీకాంతాచారి త్యాగంతో ఇంటికొక ఉద్యోగం అన్నాం, కానీ ఇంటికొక ఉద్యోగం కాదు, చదువుకున్న వ్యక్తికి చదువు అర్హత ఉన్న వ్యక్తులకు ఉద్యోగాలు రావాలి, ఆ కుటుంబాలు బాగుపడాలి. ఇంతమంది అమరులు అయ్యారు దేనికోసం? రాష్ట్రం విడిపోవాలని. అమరుల త్యాగానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చాలా వరకు నడిచింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి నడిచింది. ఇంకా నడవని ఏమున్నాయో రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం గారు అన్ని కూడా ప్రజల సమస్యల మీద పరిష్కరించాలి. ప్రజలు కూడా 5 సంవత్సరాలు కాదు, మంచిగా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కేసీఆర్ చేయనటువంటి ప్రజల సమస్యలన్నీ ప్రజలకు తీర్పు మంచిగా చేస్తే ఇంకా 5 సంవత్సరాలు కూడా కావచ్చు, కానీ చేయాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కళలను సాకారం చేస్తారని మీరు బలంగా నమ్ముతున్నారా అంటున్నా? మీరు నమ్ముతున్నారు? అట్లా నమ్ముతున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళు ఇసుకుపడ్డారు ఎవరు? ఇప్పుడు కొంతమంది ప్రజలు అన్నిట్లలో కాదు, కొన్ని పనులు కాలేదని ఇసుకించారు. ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ గవర్నమెంట్ కావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి, సీఎం ఎందుకు కావాలనుకుంటే మా సమస్యలు పరిష్కారం అయితేనే కదా. ఇలా ప్రజలు లేని నాయకులు లేడు, ప్రజల సమస్య కోసమే నాయకుని చేసుకురు. అందుకోసమని న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా సీఎం చేశారు. సీఎం గారు కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారని అనుకుంటున్నాం. కాంగ్రెస్ లో కూడా ఇట్లనే కాంగ్రెస్ నాయకురాలుగా ఉంటారా, లేదంటే అక్కడ కూడా ఏమైనా పోర్ట్ఫోలియో ఆశిస్తున్నారా? మీరు అంటే ఏమైనా పదవులు ఆశిస్తున్నారా ఇప్పటి వరకు కాంగ్రెస్ లో? నాకు పదవులు అంటే రేవంత్ రెడ్డి గారు పదవి ఇస్తే తీసుకుంటా. అంటే మీరు పదవిని ఆశించే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు? నాకు పదవితోటి కాదు, నాకు పదవి ఇచ్చినా పర్వాలేదు, నాకు ఇయ్యకున్నా పర్వాలేదు. ప్రజలకు కోరుకున్న బంగారు తెలంగాణ, సామాజిక తెలంగాణ అని తెలంగాణ ప్రజలకు ఎంతమంది అమరులు అయ్యారో, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళకి సరి అయిన న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఆ కోరికతోటే నేను కాంగ్రెస్ పార్టీలకు పోతున్నా. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కూడా, అంటే ఇప్పటికి కూడా శ్రీకాంతాచారి అభిమానులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీరు టీఆర్ఎస్ లో ఉండడాన్ని ఇష్టపడుతున్నారు, కాంగ్రెస్ వెళ్ళడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మీరు అందరు నాయకులు నాకు న్యాయం చేసిరా, నా కుటుంబం నేను పదవి ఇవ్వమని అంటలేను కేసీఆర్ను. నా కొడుకు వర్ధంతి చేస్తురా, నా కొడుకు జయంతి చేస్తురా, శ్రీకాంతాచారి పేరెత్తుతురా? చెప్పండి. నాకు స్టేజ్ మీద శ్రీకాంతాచారి పేరెత్తినా నాకు తృప్తి, అయ్యో నా కొడుకు చేసిన త్యాగానికని. కనీసం వర్ధంతికో జయంతి చేసినా ఏం లేదు. అలాంటివే లేవు. అలాంటి నాయకులు ఇవ్వాలి. శంకరమ్మ గారిని ఎట్లా అంటారు, ఉండాలని కోరుకుంటున్నారు. ఆ రోజు కూడా కోరొచ్చు కదా, సీఎం గారిని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ. ఇవాళ శంకరమ్మ గారు టీఆర్ఎస్ పార్టీలు ఉంటేనే మంచిదంటే మరి ఆ రోజు కూడా శ్రీకాంతాచారి ఎందుకు చేయరని మీరు అడగలేదు కదా? అమ్మ, ఇప్పటికి కూడా మీరు మాట్లాడుతూ శ్రీకాంతాచారి పేరు రాగానే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంది. అంటే మీకు మీ కొడుకు లేడనే ఒక దుఃఖం కనిపిస్తుంది మీ కళ్ళలో కొంతసేపు, లేదంటే నాకు పదవి రాలేదని మీకు బాధ కనిపిస్తుందా, దుఃఖం అనిపిస్తుంది? నాకు పదవి ముఖ్యం కాదు, నా కొడుకు త్యాగం ముఖ్యం. నాకు పదవి ఏంది? పదవులు ఉన్నాడు 5 ఏళ్ళు ఉంటాడు పోతాడు.
నా కొడుకు నేను కాదు, నా పిల్ల తరమైన నా కొడుకు త్యాగం ఉంటుంది. పదవి ముఖ్యం కాదు, నాకు జరిగిన అన్యాయం ఏంటిది అనేది. నాకు పదవి ముఖ్యం కాదు. నా కొడుకు ఇలా చదువుకుంటే ఓ డాక్టర్ అవో కూరే చేసుకుని నా కొడుకు పారబట్టుకొని బతుకు నా కండ్ల ముందు, చెరో కష్టం చేసుకొని బతుకుందు. నా కడుపు నా కండ్ల ముందు లేదు కదా. నా కొడుకు ఏం త్యాగం చేస్తాడు, దేశం కోసం ప్రాణం ఇస్తాడు. ఏది త్యాగం చేయనోడు ఏదన్నోడు పోయి సీట్లో కూర్చుని నాకు అది బాధ. నాకు ఆ బాధ తప్ప నాకు ఇంకా బాధ కాదు. కనీసం కలవడానికి టైం లేదు. నా బాధలు పదవే కాదు, నాకు ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పైరేవులు ఉంటాయి, ఇంకేదన్నా ఉంటుంది. అలాంటి కనీసం సీఎం తోటో కేటీఆర్ తోటో ఒక మాట మాట్లాడుకుందామన్నా కానీ నాకు అదృష్టం లేదు. అది నాకు బాధ. పదవుల కోసం నేను పార్టీ మారేదాన్ని అయితే నేను 2014లోనే మారేదాన్ని. 2009లో కూడా బై ఎలక్షన్ అప్పుడు కూడా నాకు కాంగ్రెస్ వాళ్ళు పదవి టికెట్ ఇస్తున్నారు, గెలిపిస్తున్నారు. నీకు ఈ 10 ఏళ్ళు ఎందుకు టీఆర్ఎస్ పార్టీల పదవుల కోసం అయితే ఎప్పుడో మారాలి. మొన్న మారకపోదునా? మొన్న కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారు. కాంగ్రెస్ లో పోయి నాకు ఎమ్మెల్యే టికెట్ అంటే రేవంత్ రెడ్డి ఈజీగా గెలిపించుకును. మొన్న కూడా ఎందుకు నన్ను ఇంకా గౌరవిస్తారంటే లాస్ట్కి వచ్చేసరికల్లా శ్రీకాంతాచారి తల్లి పార్టీ మీటింగ్లకు కూడా పిలుపు లేదు. పార్టీ మీటింగ్లకు కూడా నా కాన్ఫరెన్స్లో మీటింగ్లో అయినా గుర్తింపు లేదు. ఇక అలాంటప్పుడు గుర్తింపు లేని దాంట్లో ఎందుకు ఉండాలి? మీకు గుర్తింపు లేదు, లేదంటే ప్రభుత్వ అధికారులను కలవడానికి మీకు ఆహ్వానం లేదు, ప్రవేశం లేదు అన్నారు కదా. అటువంటి సందర్భాలు చూసినప్పుడు శ్రీకాంతాచారి గారిని తలుచుకొని మీరు బాధపడే సందర్భాలు ఏడ్చుకుంటూ పోయింది ఇంటికి. ఎప్పుడైనా ఏడ్చుకుంటూ పోయింది. ఎందుకు చేసినావు నువ్వు ఈ త్యాగం? ప్రజలకు ఉన్నది, నాయకులకు ఎందుకు లేదు కొడుక? నువ్వు ఎందుకు త్యాగం చేసినావు? నువ్వు ఎందుకు ఆగమైనవు? ఎందుకు కాల్చుకున్నావు? ఏదైనా కాలితే ఎంత బాధ అవుతుందో. నీ మాంసాన్ని ఎవరి కోసం కరగబోసినావు? ప్రజల గుండెలు, ప్రజలు నాకు ఏం చేయగలుగుతారు? అమ్మ అంటే నువ్వేమన్నా సాయం చేయగలుగుతావు, ఇంకోరైనా సాయం చేస్తారు. ప్రజలు ఏం చేయగలుగుతారు? అసలే నువ్వు త్యాగం చేసి రాజ్యం ఏళ్ళ వాళ్ళకు ఉండాలి. నా కుటుంబాన్ని ఆదుకోవడానికి, నా కుటుంబాన్ని చేయడానికి. నాకు కొడుకు పేరు నిలబడాలి. నాకు పార్టీలు అయ్యేలా ఏదో కాంగ్రెస్ పార్టీ పోతున్నా, నాకు టికెట్ కావాలంటే మొన్న పోదును, రేవంత్ రెడ్డిని అడుగును, డైరెక్ట్ సోనియా గాంధీ దగ్గర టైం తీసుకుందును, ఎవరితోటన్నా పోదును. అమ్మ నాకు టికెట్ నీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నువ్వే, నా కొడుకు రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చింది, నాకు ఏం న్యాయం చేద్దావు అని అడుగును. పదవి 10 ఏళ్ల సంధానం నుండి పదవి కోసం అయితే కాదుగా, ఇంట్లో పోతున్న పదవి కావాలని కాదుగా. నన్ను గౌరవించే కాడికి పోతా. గౌరవించని 10 ఏళ్ళు చూసినా గౌరవిస్తాను, నాకు గౌరవం లేదు. అందుకోసం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంపూర్ణంగా మిమ్మల్ని గౌరవించి గౌరవప్రదమైన ఒక పదవులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటుందని మీరు పూర్తి పదవులను కాంగ్రెస్ వాళ్ళు నాకు పదవులు ఇస్తారు అని అంటలేను. నాకు గౌరవిస్తే చాలు, గౌరవిస్తారని నమ్మకం ఉంది, గౌరవిస్తే చాలు. అంటే ఎటువంటి గౌరవం కావాలి? కాంగ్రెస్ లో మీకు ఎటువంటి గౌరవం అంటే ఇలా వర్ధంతి వచ్చింది, ఆయన రాలే ప్రమాణ స్వీకారం చేయలే. అమరవీరుని ఎందుకు గుర్తు చేసిండు రేవంత్ రెడ్డి? ఇవాళ ఈ రోజు డిసెంబర్ 3 తారీఖు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు అన్నాడు. అదే డిసెంబర్ 3 తారీఖు నాడు, అదే 15th ఆగస్టు జయంతి వచ్చినాడు. ఎవరన్నా ప్లేస్ మీట్ పెట్టిగో శ్రీకాంత్ చేయాలి, ఈ 15th ఆగస్ట్ వచ్చింది, జయంతి వచ్చింది, ఇగో December 3 వచ్చింది శ్రీకాంత్, November 29 వచ్చింది కాళ్ళ రోజు అని ఏ నాయకులను గుర్తు చేసిరా? చేయలే కదా. ప్రతిపక్షాలు ఉండేనా ఇప్పుడు ఉండేనా కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ రఘునందనరావు కానీ వాళ్ళకి తెలుసు శ్రీకాంతాచారి త్యాగం ఎట్లాడుతో గుర్తు చేసేది. ఆ గుర్తు చేసినప్పుడు నేను నేర్చుకునేది, నువ్వు పలానా వాళ్ళ గుండెలు నువ్వు కొడుక అని గుర్తు చేసుకునేది. నాకు ఆ గౌరవం అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి గౌరవం దక్కాలి? నా శ్రీకాంత్ తల్లి అమ్మ కుసో అమ్మ నీకేం కావాలి అంతే చాలు, గీత నాకు అన్నం పెట్టకుండా నీళ్ళు ఇచ్చినా చాలు. నాకు అలాంటి గౌరవం లేదు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ దక్కంది, కాంగ్రెస్ పార్టీలో ఏం దక్కుతుందంటే ఆ కుటుంబాన్ని శ్రీకాంత త్యాగాన్ని నీరు గార్చొద్దు, త్యాగాన్ని అడుగు దక్కొద్దు. నేను బతుకున్నంతకాలం, నేను చనిపోయిన తర్వాత చెప్పలేవు, నేను బతుకున్నంతకాలం నా కండ్ల ముందర నా కొడుకు త్యాగం గౌరవం దక్కలేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నా అని మాట్లాడుతున్నారు. కానీ ఇదే కొంతమంది మాట్లాడుతూ వాళ్ళకు పదవులు ఇస్తా అంటున్నారు కాబట్టి ఆశపడి వెళ్తుంది ఆమె, ఇటువంటి రాజకీయాలు చేస్తుంది అని కొంతమంది. నేను ఇటువంటి రాజకీయాలు అంటే ఒకరు ఇప్పుడు పొద్దున ఒకడు ఒక పార్టీ ఉంటుండు పదవి కోసం, సాయంత్రం ఒక పార్టీ మారుతుంది. నేను అట్లా 10 ఏళ్ళ నుంచి మారలేదే. పదవుల కోసం మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 10 ఏళ్ళు అయింది, మరి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు కూడా కష్టపడుకుంటూనే ఉన్నాం, అందులో దక్కలేదు. ఇక ఇప్పుడు 10 ఏళ్ళ సంధి గౌరవించిన వాళ్ళు ఇప్పుడేం గౌరవిస్తారు? గౌరవించిన కాడికే పోదాం. ఇప్పుడు ఇప్పుడు 4 ఉన్నారు, 4 నన్ను చూసిరు కానీ ఎవ్వరు రమ్మలేదు. రామ్మ కుసో అన్నావు, కుసోమన్ ఇంటికి పోతాం కానీ కుసోమన్ అన్నింటికి పోం కదా. అది కూడా నాకు అదే. మీరు ఇందాక పదవులు కాదు ముఖ్యం, నాకు గౌరవం కావాలన్నారు. ఒకవేళ ఇప్పుడు 2-3 రోజులకు కేసీఆర్ గారు పిలిచి గౌరవప్రదమైన మళ్ళీ కలిసి మాట్లాడి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ లో కంటిన్యూ అవుతారా? ఫోను అంత బలంగా ఎందుకు చెప్తున్నారు? ఇక ఫోను ఇక బలంగా చెప్పినా పోను, బలంగా చెప్పకున్నా పోను. నాకు ఏ పార్టీ పదవి వేయకున్నా ఇంట్లోనే కూర్చుంటా కానీ ఫోన్ నేను. అంటే ఇప్పటికే 10 ఏళ్ల నుంచి చాలా విసిగిపోయినట్టున్నారు. నేను ఇక అంటే అంత ఈ పదవుల కోసం ఒక శ్రీకాంతాచారి తల్లి ఈ పదవులు కావాలి, ఆ పదవులు కావాలంటే
పొద్దుకు ఇలాగ దాసోత్సవం ఫస్ట్ PRP, అవును, తర్వాత TRS, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ. ఆ ఏంటివి డబ్బులకో పదవులకో పోయిండు. నేను ఇలా 14 ఏళ్ళు నా కొడుకు చనిపోయి 14 ఏళ్ళ సంది ఎన్ని పార్టీలు లేవు నేను మారాలంటే. రౌండ్ తిరిగి రావచ్చు, మళ్ళీ సేమ్ ప్లేస్కి రావచ్చు. నా గుణం అట్లాంటిది కాదు. నేను డబ్బుకు ఆశించేదాన్ని కాదు, పదవులకు ఆశించేదాన్ని కాదు. నేను పట్టుబడితే ఒకటే, నా కొడుకు అయితే ఎట్లయితే చనిపోయిండో నా కొడుకును అధికారికంగా చేయమని అధికారం ఉంది నీకు. అధికారికంగా చేయమంటే చేయలేదు. నువ్వు ఎవరెవరు పేర్లో పెడతావు. ఇవాళ ఇందిరాగాంధీ చచ్చిపోతే ఇందిరాగాంధీ కాలనీ పెట్టలేదా, NTR కాలనీ పెట్టలేదా, వైఎస్ రాజశేఖర రెడ్డి కాలనీ పెట్టలేదా, శ్రీకాంతాచారి రోడ్డు పెట్టమన్నా పేరు పెట్టమంటే మొన్న KTR గారు ఎల్బీ నగర్ చౌరస్తా పేరు. రేపు మీరు కాంగ్రెస్ లోకి వెళ్తే శ్రీకాంతాచారి నుంచి మీకున్న డిమాండ్లు అన్ని కూడా మీరు వ్యక్తిగతంగా దాన్ని నిలుపుకుంటారా అంటున్నా. ఎవరు మీరు? నా కొడుకు త్యాగాన్ని గుర్తించి నా కొడుకు త్యాగాన్ని ముందుకు తీసుకుపోతారన్న నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుపోతారన్న నమ్మకం ఉంది. అదే మీరు ఇందాక చెప్పినట్టు ఏదైతే జిల్లాల పేర్లు పెట్టడం కానీ కాలనీల పేర్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ భర్తీ చేస్తాను అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నా, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడారు కదా, మీరు ఇందాక మాట్లాడినట్టు తెలంగాణ ప్రజలు మీ గురించి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. అంటే అరే ఏంటి ఈమె ఇన్ని 10 ఏళ్ళుగా పదవి మీద వ్యామోహం లేకుండా ఒంటరిగానే ఉంది కదా, సడన్గా ఎందుకు అధికారం కాంగ్రెస్కు రాగానే ఎందుకు వెళ్దాం అనుకుంటుంది, ఈమెకి ఏమన్నా పిచ్చా అని కొంతమంది మాట్లాడతారు, లేదంటే అవకాశవాద రాజకీయాలు చేస్తుందని ఇంకొంతమంది మాట్లాడతారు కదా. ఇటువంటి వాళ్ళకి చివరికి మీరు ఏం చెప్తారు? నా కడుపును వస్తుంది, నా కడుపు గాలింది, వాళ్ళకి బాధ లేదు కదా. ఆ బాధ అనేది ఏందో నాలాంటి తల్లిదండ్రులకు, నన్ను విమర్శించే వాళ్ళకి, నన్ను వ్యతిరేకించే వాళ్ళకి నా త్యాగం, నా కొడుకు మంటలు గుర్తుంటే నన్ను అనరు. నేను డబ్బుల కోసమో పదవుల కోసమో పార్టీ మారట్లేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ని పట్టుకొని త్యాగాన్ని పట్టుకోను ఆ TRS పార్టీ నా కొడుకు అభిమానంతో ఉన్నప్పుడు నా కొడుకుకే ఆ త్యాగానికే గుర్తింపు లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఎప్పుడు ఇచ్చింది? శ్రీకాంతాచారి మంటల్లో కాలుతుంటే ఎంతోమంది విద్యార్థులు బలవుతారు, ఈ రాష్ట్రం వేయకుంటే ఇంకెంతమంది పిల్లలు చనిపోతారో అన్న దాంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఆ రాష్ట్రం ఇచ్చిన తల్లికి కూడా మరి నా కొడుకును గుర్తించుకొని మరి నా కొడుకుని కూడా గుర్తుంచుకుంటారేమో, ఆ త్యాగాన్ని గుర్తించుకుంటారేమో, నా కొడుకు త్యాగానికి న్యాయం జరుగుతుందని నేను. తెలంగాణలో మీ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదా, లేదంటే ఉద్యమకారులకు, లేదంటే ప్రాణాలు అర్పించిన అనేకమైన వ్యక్తులకు జరగలేదని? ఇప్పుడు నా ఒక్క కొడుకు అని అంటే శ్రీకాంతాచారి నా ఒక్క కొడుకు గురించి నేనేం మాట్లాడట్లేను. కొంతమంది అమరవీరుల కుటుంబాలకు కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు. ఎప్పుడు జరగాలి? 2014లో గవర్నమెంట్ వచ్చింది. ఒక 4 ఏళ్ళు అయిపోయింది గవర్నమెంట్. ఆ 4 ఏళ్ళు అయిపోయినాక ఆ 4 ఏళ్ళల్లో కొంతమందికి వచ్చింది, ఇంకా 4 ఏళ్ళలో కూడా కొంతమందికి రాలేదు. వాళ్ళ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి, నిరుద్యోగాలకు న్యాయం జరగాలి, రైతులు అనే వాళ్ళకి న్యాయం జరగాలి. ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్నా, కానీ ఏదో నా స్వార్థం కోసం నా కొడుకు పేరు ఇది నేను అంటలేను. అందరు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. అమ్మ, మీరు ఇంత మాట్లాడుతూ శ్రీకాంతాచారి గారు కన్న కళలు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాకారం కాలేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నా అన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో సాకారం అవుతుందా? అయ్యేలా మీరు పనిచేస్తారా? రేపు పొద్దుగాల మీరు ఆ పార్టీలోకి వెళ్తే ఒకవేళ? ఇప్పుడు ప్రజలు కోరుకుంది దేనికోసం? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు తెచ్చారు? ఉద్యోగాలు లేక ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. ఉద్యోగాలు కావాలనే గవర్నమెంట్ను, ఈ గవర్నమెంట్లో రావట్లేవు, ఇంకో గవర్నమెంట్ ఎన్నుకుంటూ వస్తాయని ఆ గవర్నమెంట్లో కంపల్సరీ ఉద్యోగాల నోటిఫికేషన్లు, పిల్లలు చనిపోకుండా, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉద్యోగాలు రావాలి. రాకుంటే ఏ గవర్నమెంట్ అయినా కొట్లాడి వాళ్ళకి కావాలి, న్యాయం జరగాలి. ఇంకొకటి బాధ ఏంటంటే, ముఖ్యమైన బాధ, నా కొడుకు మ్యారేజ్కి విజయవాడ నా కొడుకు మ్యారేజ్ కార్డు ఇద్దామంటే టైం లేదు. నేను పోయినా, సార్ నమస్తే పెట్టినా నా కొడుకు మ్యారేజ్ ఉంది, నువ్వు ఎప్పుడు డేట్ పెడతా అప్పుడు డేట్ పెట్టుకుంటావు సార్ అని చెప్పినా. డేట్ పెట్టుకోమన్నాడు. రాఖీ పండుగ రోజు పెట్టుకున్నాం. రాలే KTR గారు కానీ KCR గారు కానీ. నా మనసు పెళ్లి చేసిన దానికన్నా ఎక్కువ ఎందుకు రాలే? విజయవాడలో ఓడో వస్తే పోయిండు, విజయవాడలో పెళ్లికి పోయిను, ప్రతిపక్ష పార్టీని పెళ్లికి పోయిను, కాంగ్రెస్ నాయకుల పెళ్లికి పోయిను, TDP నాయకుల పెళ్లికి పోయిను, బాలకసుమన్ పెళ్లికి పోయిను, బాలకసుమన్ నాన్న చనిపోతే పోయిను, ఎవరో చనిపోతే పోయిను. కానీ శ్రీకాంతాచారి చనిపోయిన తమ్ముడు ఒకడే కదా. నాకు ఇంకా 4 కొడుకులు లేరు, ఇంకా బిడ్డలు లేరు, ఇంకా నేను చేసే కార్యక్రమాలు ఏం లేవు కదా. కనీసం ఒక 4 అక్షంతలు వేయలేదు. ఇంకా నా త్యాగాన్ని నువ్వు ఎట్లా గుర్తించినట్టు, నీ కొడుకు ఎట్లా గుర్తించినట్టు, నువ్వెట్లా గుర్తించినట్టు? ఆ రోజు ఏం మాట్లాడారు? తమ్మి, నీ కుటుంబానికి నీకు నేనే ఉన్నా, నీకు అన్నం నేనే అన్నాడు KTR. KCR, నీ కుటుంబానికి నా బిడ్డ లాంటి బిడ్డవమ్మా అన్నావు. ఇవాళ బిడ్డకి ఇట్లే జరుగుతుంది చేస్తావా? ఇవాళ నా కొడుకు పెళ్ళికి వస్తే నాకు ఎంత సంతోషం ఉండు. నువ్వేం పెట్టకు, కనపడి అక్షంతలు వేసిపోయినా కానీ నాకు ఎంత తృప్తి ఉంది కదా. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పలేకపోయినా నేను. నీ కొడుకు పెళ్ళికి ఎందుకు రాలే? KTR రాలే, KCR రాలే, ఎందుకు రాలే అని 100 మంది ఫోన్లు చేసి తెల్లారు 1 నెల రోజుల దాకా ఇదే మాట. గాడ పెళ్ళి అయితే పోయిండు,
మళ్ళీ 4 రోజులకే సుధీర్ రెడ్డి బిడ్డ పెళ్ళి అయితే కొడుకు పెళ్ళి అయితే వచ్చిండు వారానికి అదే ప్లేస్లో అదే ఫంక్షన్ హాల్కి అదే రోజు కూడా ఇంకొకరు మ్యారేజ్కి పోయిండు నా కొడుకు మ్యారేజ్కి రాలే అంటే ఆయన మనసులో ఏమో ఉన్నట్టు కదా అది విషయం. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న శంకరమ్మ గారి మౌనంగా ఉండడానికి కారణం వెనకాల ఇన్ని బాధలు ఇంత ఆవేశం ఉందా? ఆ టైం రావాలనుకున్నా నేను కూడా నేదానికైనా టైం ఉండాలి కదా నా బాధలు చెప్పుకోవడానికి కూడా టైం రావాలి కదా అనుకున్నా. బాధలు అనుభవించిన నేను మస్తు బాధలు అనుభవించిన అదే విషయము. మేము ఏదన్నా మా బాబుకి సమస్య ఉన్నవారు కేటీఆర్ ఫోన్ చేద్దామా కేసీఆర్ ఫోన్ చేద్దామా దారి దొరకకపోతుండేది. ఎట్లా మా సమస్య పరిష్కారాలు బయట చూస్తే అధికార పార్టీ శంకరమ్మ గారు టీఆర్ఎస్ శ్రీకాంతాచారి త్యాగం చేశారు. శ్రీకాంతాచారి తల్లి ఎంతో గొప్ప లోపల పోయేతరకు ఏం లేదు. నన్ను సీఎం దగ్గర తీసుకుపోతావా మమ్మల్ని కేటీఆర్ దగ్గర తీసుకుపోతావా అమ్మకి పని ఉందంటే నేనేం సమాధానం అంటే నాకే టైం లేదా మీకే టైం తీసుకొని కడుపులో ఆయాసం కక్కితే కాలం మీద పడుతుందని కడుపులో మింగుకున్నా. కానీ వాళ్ళు టైం ఇయ్యరు నేను తీసుకుపోవాలంటే నా విలువ పోతట్టుందని చెప్పి అట్లా బాధపడ్డా. కానీ నేను కూడా కేసీఆర్ గారు మమ్మల్ని చేసినన్ని రోజులు అభిమానించిండు ఉన్నాడు కేటీఆర్ అయినా ఉన్నారు. కానీ మరీ 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి మా కుటుంబం అంటున్నాం మమ్మల్ని కలవనియకపోవడం వాళ్ళకు మాకు టైం ఇవ్వకపోవడం ఇక నాకు పొలిటికల్గా తీసుకుపోయి అక్కడ పెట్టి నాకు పదవులు కావాలని కాదు నా ఒక్కసారి ఇచ్చి నాకు వదిలిపెట్టినాక ఇచ్చిన వాళ్ళకి 3 సార్లు ఇచ్చినావు నాకు అది బాధ. నేను పదవుల కోసం కొట్లాడుతున్నాను ప్రజలు అంటుండొచ్చు. ఇప్పుడు మునుగోడు ఉంది 3 సార్లు ఇచ్చినావు ఒకసారి ఓడిపోతే మరి నాకు ఒక్కసారి ఓడిపోతే రెండోసారి ఇవ్వలే. మరి సైదిరెడ్డి ఉండు ఒకసారి ఓడిపోయిండు రెండోసారి మనం 3వసారి మరి నాకు ఒక్కసారి ఓడిపోయినప్పుడు నాకెందుకు అవకాశం ఇవ్వలే నాకు అది బాధ. నాకు ఏదో పదవులు కావాలి కుర్చీల మీద కూర్చోవాలి నాకు ఆ కోరికలతో నా కొడుకు చనిపోలే. నా కొడుకు రాష్ట్రం కోసం ప్రజల కోసం చనిపోయాడు. నా ప్రాణం ఉన్నంత కాలం ప్రజలకు న్యాయం జరగడానికే పోరాడతా. థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్.